సో, మీరు ఇప్పుడే చెప్పారు దట్ స్టార్టింగ్ స్టేజ్‌లో మీకు మెంటర్‌షిప్ లేక యూ ఫేస్ మెనీ ఛాలెంజెస్. యెస్ సార్. సో, ఇప్పుడు కొత్తగొస్తున్న యాస్పిరెంట్స్ కోసం మీరిచ్చే అడ్వైస్ ఏంటి? సార్ బిగినర్స్ నాకు తెలిసినంత వరకి బిగినర్స్ ఇక్కడికొచ్చినప్పుడు ఏంటంటే, యూపీఎస్‌సి యొక్క సిలబస్ కానీ, తర్వాత యూపీఎస్‌సికి సంబంధించి ఇది ఒక లాంగ్ ఇయర్ జర్నీ. మనం జస్ట్ వచ్చాము అకాడమిక్ లాగా 1 ఇయర్‌లో ప్రిపేర్ అయ్యి, లేపోతే 2 ఇయర్‌లో ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాము. లేకపోతే ఇన్ కేస్ మనము చాలా ర్యాంకర్స్ ఫస్ట్ అటెంప్ట్‌లో వచ్చింది అంటుంటాం. సో, అటువంటి వాళ్ళని కొంతమంది ఇనిషియల్‌గా అటువంటి వాళ్ళని కొంతమంది తీసుకొని ఫస్ట్ అటెంప్ట్‌లో తెచ్చుకోవడం ఓకే సార్. ఇన్ కేస్ రాకపోయినా గూడా మాకు రాలేదే అని డిసప్పాయింట్ అవ్వకుండగా ఫస్ట్ అటెంప్ట్ అని కాదు. అట్‌లీస్ట్ ఒక 2, 3 ఇయర్స్ నేను కన్సిస్టెన్సీగా ఉంటే నాకర్థమవుతుంది అనేసి వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్ ముందే ఫిక్స్ అవ్వాలి సార్. అందరికీ 2, 3 ఇయర్స్ పడుతుంది అని కాదు. లేకపోతే కొందరికి ఫస్ట్‌లోనే రావచ్చు సార్. అది ఇది ఎక్కడ మనకి చేంజెస్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి అనంటే బిగినర్ స్టేజ్‌లో. మనం జీరో నాలెడ్జ్‌తో వచ్చామా? మనకు ఆల్రెడీ గైడెన్స్ ఉందా? లేకపోతే మనం ఆల్రెడీ మన గ్రాడ్యుయేషన్‌లో ప్రిపరేషన్ స్టార్టింగ్‌లో ఉన్నామా? ఇవన్నీ బేస్ చేసుకొని ఉంటుంది సార్. తర్వాత మన సోషలు, ఫైనాన్షియల్ ఇవన్నీ కండిషన్స్ ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాయి.